2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చినప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు సమరయ స్త్రీ ఎలా ఆరాధిస్తుందంటే ఆమె కదిలే దేవుడు కావాలని అడుగుతుంది ఆమె. అందుకని అంటున్నాడు ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. హల్లెలూయా. అయితే ఆమె అంటుంది మా పితరులు కొండల మీద ఆరాధిస్తున్నారు, నేనైతే యెరూషలేముకి వెళ్తున్న ఆరాధన కరెక్ట్ అని అన్నప్పుడు ఆయన అన్నాడు అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలము వచ్చే ఉన్నది, పర్వతాల మీద యెరూషలేము తండ్రిని ఆరాధించరు. మీకైతే మీరు తెలియని ఆరాధిస్తున్నారు, మాకైతే మేము తెలిసిన ఆరాధన. రెండు ఆరాధనలు, ఒకటేమో తెలియని ఆరాధన, ఒకటేమో తెలిసిన ఆరాధన. హల్లెలూయా. చూడండి మరి ఈరోజు క్రైస్తత్వం ఎలా అయిపోయిందంటే ప్రజలందరూ కూడా ఒకే మతంలో, క్రైస్తత్వం అనేది ఒక మతము